మరి గతంలో ఎంపీగా పనిచేసి నిజామాబాద్ జిల్లా అంటే ఆయనకెంతో ఇష్టం కాబట్టి ఆదివాసులంటే ఎంతో ఇష్టము. ఈ సంస్కృతిని, ఈ ఆచారాలు, ఈ పద్ధతులను యథావిధంగా కొనసాగించాలన్న ఉద్దేశంతో ఈరోజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మరి 5 ఎకరాల్లో అయితే వెదురు పొంగంట మనం వెదురు పంట మరి ఈరోజు ఇక్కడ వారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో వారికి ప్రత్యేకంగా మన సంతోష్ గారికి, ఎక్స్ఎంపీ గారికి ప్రత్యేకంగా నా తరపున, రావుజీ పటేల్ తరపున అభినందనలు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తాము. ముఖ్యంగా ఈనాటి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమే ఈరోజు ఇప్పుడే రావుజీ పటేల్ గారు చెప్పారు. తను ఇంతకుముందు డేరాడూన్ కూడా తనని ఒకటి ట్రైనింగ్ పంపాం. వాళ్ళకు ఉన్నటువంటి హస్తకళలతోటి ఈ బాంబు ద్వారా అనేక రకాల వస్తువులు ఉత్పత్తి చేసి మార్కెట్లో అమ్ముకున్నటువంటి విషయాలు కూడా వారికి తెలుసు. అప్పుడు నేను ఎంపీపీగా, జెడ్పీటీసీగా ఉన్నప్పుడు వారిని పంపించడం కూడా జరిగింది. మరి ఇట్లా వారి యొక్క ఇప్పుడు తన పొలం ఇచ్చి మరి ఇలా వారి ఉత్పత్తులు, ఈ అటవీ ఉత్పత్తుల ద్వారా, ఈ బాంబు ద్వారా ఆదివాసుల యొక్క మరి అయితే హస్త కళాకారులను వారికి ఒక రకమైనటువంటి బాంబు లేక అడవులలో తిరుగుతే కూడా దొరకకుంటాయి. ఇక్కడ కాగనగర్ ఏరియాలు తప్ప బాంబు ఇక్కడ దొరుకుతలేదు కూడా. అంత దూరం నుంచి తెచ్చుకోవాలనేటటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి ఇలా పక్కా సంతోష్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా 5 ఎకరాల పొలంలో బాంబు నాటడం వల్ల రావుజీ పటేల్ గారితో పాటు మిగతా కులాం జాతిలో ఉన్నటువంటి హస్త కళాకారులకు ఒక ఉపాధి కలుగుతుంది. ఉపాధి వల్ల వాళ్ళ జీవనోపాధి పెరుగుతుంది. దీనివల్ల కల్చర్ ఇలా వాతావరణంలో కలుషితమైనటువంటి రోజులలో ఈ గ్లోబలైజేషన్ ద్వారా కూడా మరి ఇలా అనేకమైనటువంటి వాతావరణం కూడా కలుషితం ఏర్పడుతుంది. అందుకొరకు ఈ రకంగా గ్రీనరీ పెంచడం వల్ల ఇలా మన ఎన్విరాన్మెంట్తో పాటు వాళ్ళకు ఉపాధి, ఇన్ని రకాల మరి వారికి ఉపాధి కలుగుతుందని చెప్పి ఆలోచన చేసి సంతోష్ రావు గారు ఈ రకంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా తీసుకోవడం అభినందనీయం. ఏది ఏమైనా రావుజీ పటేల్ గారితో పాటు మిగతా ఇంకా కూడా కులాంలో కానీ ఇంకా మిగతా ఆదివాసీ తెగల్లో ఉన్నటువంటి జాతులు కూడా ఎన్నైతే కళాకారులు, హస్త కళాకారులు వారికి ఉపాధి కొరకు వాళ్ళకి ఏదైతే రా మెటీరియల్ ఇలా ఉత్పత్తి చేద్దామంటే కూడా మరి ఉత్పాదక శక్తి ఉన్నప్పటికీ వాళ్ళ కళా నైపుణ్యం ఉన్నప్పటికీ ఇవి జరుగుతలేవు. కాబట్టి ఇలా రా మెటీరియల్ కూడా దొరికితే వాళ్ళు ఇంకా జీవనోపాధి పెరుగుతుంది, వాళ్ళని కూడా చైతన్యం వస్తుంది, వాళ్ళ ఊరితో పాటు వాళ్ళ సమాజం కూడా బాగుపడుతుంది. అందుకొరకు ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సంతోష్ రావు గారితో పాటు వారి బృందానికి, మిగతా ఆదిలాబాద్ రూరల్ మండలంలో ఉన్నటువంటి నాయకులందరికీ ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, రావుజీ పటేల్ గారికి మేము ఎప్పుడు అండగా ఉంటాం. ఇంకా వారికి ఎటువంటి అవసరాలు ఉంటే కూడా మేము సంతోష్ రావు గారి దగ్గరికి వెళ్ళి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా వారికి ఇంకా అనేక రకాల కార్యక్రమాలు, ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు. ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చాలా తీసుకొని వారి ఏదైతే ఉత్పత్తి చేసేటటువంటి రా మెటీరియల్ గురించి కానీ, ఎన్విరాన్మెంట్ గురించి కానీ, వాళ్ళకి అన్ని రకాల ఆర్థిక అభివృద్ధి గురించి కానీ ఇవన్నీ కార్యక్రమాలు చేయడానికి వారికి అండగా ఉంటాం. కులాం సోదరులతో పాటు ఈ ఆదివాసులలో ఉన్నటువంటి ఇంకా ఏ కుల వాళ్ళు వృత్తులు చేసుకుంటారో, చేతి వృత్తులు, వాళ్ళకు కూడా మరి గ్రీన్ ఛాలెంజ్ సంబంధించినటువంటి మన సంతోష్ రావు గారు, ఎక్స్ఎంపీ గారు, వారి ఆధ్వర్యంలో మేము మీకు సేవలు అందిస్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందరికీ